శివలింగ స్థాపన, దాని లక్షణములు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చేయవలయు సత్కర్మలు వివేచనము. ఋషులు అడిగిరి. సూత మహర్షి, శివలింగము నెట్లు స్థాపించవలెను, దాని లక్షణములేవి, ఏ దేశకాలమునందు దానిని పూజించవలెను, ఏ ద్రవ్యము చేత దానిని నిర్మించవలెను? సూత మహర్షి పలికెను. మునీంద్రులారా, మీకు నేను ఈ విషయమును తెలిపెదను. సావధాన చిత్తులై వినుడు, అర్థము చేసుకొనుము. అనుకూలమైన శుభ సమయమునందు ఈ పవిత్ర తీర్థము నందునైనా నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించవలెను. అచట నిత్య పూజలు జరుగవలసి యుండును. పార్థివ ద్రవ్యములతో గాని, జలమయ ద్రవ్యముతో గాని, తైజస పదార్థముతో గాని తన అభిరుచికి అనుగుణముగా కల్పమునందు చెప్పబడిన లక్షణములతో శివలింగ నిర్మాణము జరుగవలయును. ఆ శివలింగమును పూజించు ఉపాసకునకు ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. సకల శుభ లక్షణములతో కూడిన శివలింగమును పూజించినచో అది సద్యోఫలము నొసగును. చల ప్రతిష్ఠ చేయదలచినచో శివలింగము చిన్నదై యుండవలెను. అట్టి విగ్రహము శ్రేష్టముగా భావించబడును. అచల ప్రతిష్ఠ చేయదలచినచో శివలింగము స్థూలమై యుండవలెను. అట్టి విగ్రహము మంచిదని చెప్పుదురు. ఉత్తమ లక్షణములతో కూడిన శివలింగమును పీఠముతో కూడు ప్రతిష్ఠించవలెను. శివలింగము యొక్క పీఠము మండలాకారముగా 4 కోణములు, 3 కోణములు లేదా మంచపు కొడవళ్ళ వలె పైన క్రింద లావుగా, మధ్య భాగము సన్నగా ఉండవలెను. అట్టి లింగపీఠము గొప్ప ఫలము నొసగును. మొదట మట్టితో, రాయి మొదలు వాటితో లేక లోహాదులతో శివలింగ నిర్మాణము చేయవలెను. శివలింగ నిర్మాణము ఏ ద్రవ్యముతో చేయబడునో దాని చేతన పీఠమును గూడ తయారు చేయవలెను. ఇదియే స్థావర అంటే అచల ప్రతిష్ఠత, శివలింగం యొక్క వైశిష్ట్యము. చర అంటే చల ప్రతిష్ఠత. శివలింగమునందు కూడా లింగము పీఠము ఒకే ఉపాదానమై ఉండవలెను. కాని బాణలింగమునకు ఈ నియమము లేదు. లింగము యొక్క పొడవు స్థాపించు యజమాని యొక్క 12 అంగములకు అంటే చేతితో సమానముగా ఉండవలెను. అట్టి శివలింగము ఉత్తమమైనదని భావించబడును. దీనికంటే పొడవు తక్కువైనచో ఫలమునందు లోపము వచ్చును, కాని ఎక్కువైనచో దోషమేమియు ఉండదు. చరలింగమునకు కూడా ఇదే నియమము వర్తించును. దాని పొడవు యజమాని యొక్క 1 అంగుళమునకు సమానమై ఉండవలెను. దానికంటే తక్కువ అయినచో ఫలము కూడా తక్కువగానే లభించును, కాని దానికంటే ఎక్కువైనచో అది దోషము కాదు. యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్లు విమానమును గాని, దేవాలయమును గాని నిర్మించవలెను. దానిని దేవతామూర్తులతో అలంకరింపవలెను. గర్భగృహము మిగుల సుందరముగా, సుదృఢముగా, దర్పణమువలె స్వచ్ఛముగా ఉండవలెను. దానిని నవరత్నములతో అలంకరించవలెను. పూర్వ పశ్చిమదిశలందు 2 ముఖ్య ద్వారములు ఉండవలెను. శివలింగము స్థాపించు స్థలమునకు అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరించు వజ్రము, వైడూర్యము, గోమేధికము, పుష్యరాగము,
మరకతము, మాణిక్యము, నీలము, ప్రవాళము, ముత్యము అను నవరత్నములను మహత్వపూర్ణమైన ద్రవ్యములను వదిలిపెట్టవలయను. సద్యోజాతాదులైన 5 వైదిక మంత్రముల ద్వారా శివలింగమును 5 స్థానములలో క్రమముగా పూజించవలెను. అగ్ని యందు అనేక ఆహుతుల ద్వారా హవిష్యమును సమర్పించవలెను. పరివార సహితముగా నన్ను పూజింపవలెను. గురుస్వరూపుడు అగు ఆచార్యుని ధనముచే సత్కరింపవలెను. సోదరులకు, బంధువులకు వారి వారి కభీష్టములైన వస్తువులు నొసగి సంతోష పెట్టవలెను. యాచకులకు జడము అంటే బంగారమును, గృహమును, భూమిని, సంపదలను, చేతనము అంటే గోవులను వైభవప్రదముగా దానమొస్నరించవలెను. స్థావర జంగమములగు సకల జీవులకు ప్రయత్నపూర్వకముగా సంతోషపరచవలెను. ఒక గర్తము గుంటలో బంగారము మరియు నవరత్నములను నింపి సద్యోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడగు మహాదేవుని ధ్యానించవలెను. దాని తరువాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఓం ఉచ్చరించవలెను. ఆ గుంటయందు శివలింగమును పీఠము అంటే పానవట్టముతో కూడా స్థాపించవలెను. ఇట్లు ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరిచి కదలకుండా ఉండుటకుగాను స్థిరలేపనము అంటే ఒక విధమగు జిగురు పదార్థముతో దృఢపరచవలెను. ఇదే విధముగా అచట పరమ సుందరమైన విగ్రహమును స్థాపించవలెను. భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్ఠ కొరకు చెప్పబడిన విధి విధానములను లింగ ప్రతిష్ఠకువలె విగ్రహ ప్రతిష్ఠకు కూడా చేయవలెను. లింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రమును ఉచ్చరించు విధానము కలదు. విగ్రహ ప్రతిష్ఠకు పంచాక్షరి మంత్రమును ఉచ్చరింపవలెను. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళుటకుగాను విగ్రహమును ఉంచవలెను. వేరొక ఉత్సవ విగ్రహమును బయట నుండి కూడా తీసుకొని పోవుటకు. ఓం శ్లోకాలు చదవట్లేదు. వీలును కలిగించవలెను. దీనిని గురుజనుల నుండి స్వీకరించవలెను. సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకొనుటకు యోగ్యుడు. ఇట్లు లింగమునందు విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివపదమును ప్రాప్తింపజేయునదగును. స్థావర జంగమములవలె లింగమునకు కూడా 2 భేదములు చెప్పబడినవి. వృక్షములు, లతలు మొదలగు వాటిని స్థావరలింగములందరు. క్రిమికీటకాదులను జంగమలింగములందురు. స్థావరలింగములకు జలసేచనము ద్వారా సేవ చేయవలెను. జంగమలింగములకు ఆహార పానీయములనొసగి తృప్తులను గావింపవలెను. ఆ స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటియందు అనురాగమును కలిగియుండుటయే భగవంతుడగు శివుని పూజించినట్లు అగును. అట్టివాడు విద్వాంసుడుగా పరిగణింపబడును. ఈ విధముగా చరాచర జీవులనే
శంకరుని ప్రతీకగా తలంచి వాటిని పూజింపవలెను. ఈ విధముగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజింపవలెను. శక్తి కొలది నిత్య పూజలు చేయవలెను. దేవాలయమునందు ధ్వజారోహణము మొదలగునవి చేయవలెను. శివలింగము సాక్షాత్తు శివపదము ననుగ్రహించును. చరలింగమునకు షోడశోపచారముల ద్వారా యథోచితముగా క్రమముగా పూజలు చేయవలెను. ఈ పూజలు కూడా శివపదము ననుగ్రహించును. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, పాద్యాంగాచనము, మనము, అభ్యంగన స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధపుష్పములు, ధూపదీపములు, నైవేద్యము, తాంబూలము సమర్పించవలెను. నీరాజన, నమస్కార, విసర్జనములు ఇవి షోడశోపచారములు. లేక అర్ఘ్యము మొదలుకొని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చేయవలెను. అభిషేకము, నైవేద్యము, నమస్కారము, తర్పణము ఇవన్నీయు శక్తి కొలది ప్రతినిత్యము చేయుచుండవలెను. ఈ విధముగా చేయబడిన శివపూజను శివపదము ననుగ్రహించునదైయుండును. లేక మానవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన శివలింగమును గాని, ఋషుల ద్వారా స్థాపించబడిన శివలింగమును గాని, దేవతల ద్వారా గాని, తనంతకు తానుగా ప్రకటితుడైన స్వయంభువు లింగమును గాని, తాను నిర్మించిన నూతన శివలింగమును గాని ఉపచార సమర్పణపూర్వకముగా పూజించినట్లయితే, లేక పూజా సామగ్రి నొసగుట వలన కూడా పైన చెప్పబడిన ఫలముల నన్నింటినీ మానవుడు పొందును. క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట చేత కూడా శివపదమును సంప్రాప్త మొనరింపజేయును. నియమముగా ప్రతి దినము శివలింగమును దర్శించినచో అదియును శుభప్రదమగును. మట్టితో గాని, పిండితో గాని, ఆవు పేడ, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్నె, బూడిద లేక అన్నముతో గాని తన అభిరుచికనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించవలెను. లేక ప్రతి దినము 10,000 ప్రణవ మంత్రములను జపించవలెను. లేక 2 సంధ్యలయందును ఒక్కొక్కసారి 1000 ప్రణవములను జపించవలెను. ఈ క్రమముగా కూడా శివపదమును ప్రాప్తింపజేయును అని తెలుసుకొనవలెను. జపకాలమునందు నకారాంత ప్రణవము ఉచ్చరించినచో మనస్సు పరిశుద్ధమగును. సమాధియందు మానసిక జప విధానము కలదు. మిగతా అన్ని సమయములందు ఉపాంశు జపమునే చేయవలెను. నాదము, బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణను విద్వాంసులు సమాన ప్రణవమని అందురు. ప్రతిదినము నిష్ఠతో 10,000 పంచాక్షరీ మంత్రమును జపించుట గాని, లేక 2 సంధ్యలయందు ఒక్కొక్క 1000 చొప్పున జపము గాని చేసిన శివపద ప్రాప్తి కలుగునని అవగతము చేసుకొనవలెను. బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరీ మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది. కలశముతో చేయబడ్డ స్నానము, మంత్రదీక్ష, మాతృకా న్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణముగల బ్రాహ్మణులు, జ్ఞానులు, గౌరవులు వీరందరూ ఉత్తములుగా పేర్కొనబడిరి. ద్విజులకు నమఃశివాయ ఉచ్చారణ విధానము కలదు. ద్విజులకు చివర నమః పదప్రయోగ విధానము కలదు. అనగా వారు శివాయ నమః మంత్రమును ఉచ్చరించవలెను. స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమో
కొంత ఉచ్చారణ విధానము కలదు. అనగా వారు కూడా శివాయ నమః అనియే జపించవలెను. కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమః పూర్వక శివాయ జపమును అనుమతించిరి. అనగా వారు కూడా నమః శివాయ జపమునే చేయవచ్చును. 5 కోట్ల పంచాక్షరీ మంత్రమును జపించినచో మానవుడు భగవంతుడగు శివునితో సమానుడగును. 1, 2, 3, 4 కోట్ల జపము చేసినచో క్రమముగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వర పదములను పొందుదురు. మంత్రమునందెన్ని అక్షరములున్నవో వారెవరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపించినను లేక అన్ని అక్షరముల అన్ని లక్షల జపములు చేసినను శివపద ప్రాప్తి కలుగునని తలంచవలెను. 1000 దినములు ప్రతిరోజు 1000 జపము క్రమముతో పంచాక్షరీ మంత్రమును 10 లక్షల జపమును పూర్తి చేయవలెను. ప్రతిదినము బ్రాహ్మణులకు భోజనము చేయించవలెను. ఆ మంత్రము చేత అభీష్ట కార్య ఫలసిద్ధి కలుగును. ప్రతిదినము బ్రాహ్మణుడు ప్రాతకాలమున 1008 సార్లు గాయత్రిని జపించవలెను. అట్లు చేయుట వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదించును. వేద మంత్రములను, వైదిక సూక్తములను నియమపూర్వకముగా జపించవలెను. వేద పారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగునని తలంచవలెను. మిగతా మంత్రములెన్నియో కలవో వాటి ఎందన్ని అక్షరములు గలవో అన్ని లక్షల జపమును చేయువలెను. ఈ విధముగా శక్తి కొలది జపించువాడు క్రమముగా శివపదము అంటే మోక్షమును పొందును. అట్లుగాక తన అభిరుచి కనుగొనుముగా ఏదో ఒక మంత్రము ఎన్నో కొన్ని చనిపోవునంత వరకు ఆ మంత్రమునే జపించవలెను. లేక ఓం మంత్రమును ప్రతిదినము 1000 సంఖ్యతో జపము చేయవలెను. అట్లు చేయుట వలన భగవంతుడగు శివుని ఆజ్ఞతో సకల మనోరథములను సిద్ధించును. పరమాత్ముడగు శివుని కొరకు పూదోటలు, ఉపవనములు మొదలగు వాటిని తయారు చేయుట, శివసేవ కార్యములను నిర్వహించుట, శివాలయములందు ఊడ్చి శుభ్రము చేయు పుణ్యకర్మలను చేయువాడు శివపదమును పొందును. శివస్థానములగు కాశీ మొదలు క్షేత్రములందు భక్తిపూర్వకముగా నిత్య నివాసము చేయవలెను. అది జడచేతనములన్నింటికీ భోగములను, మోక్షమును ప్రదానము చేయునదగును. కనుక విద్వాంసులు మరణపర్యంతము శివక్షేత్రములందు నివసింపవలెను. పుణ్యక్షేత్రములయందున బావులను, కొలనులను, కోనేరులను, జలాశయములను శివగంగయని భావించవలెను అని పరమశివుడే వచించెను. అచట స్నానము చేసి దానములో నరించి జపమునర్చిన మానవుడు శివుని పొందును. కనుక మృత్యు పర్యంతము శివక్షేత్రముల ఆశ్రయమును పొంది నివసించవలెను. శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులను దహనము చేయుట, దశదినకర్మ, మాసిక శ్రాద్ధము, పిండ ప్రదానము లేక సంవత్సర శ్రాద్ధమును, తన పితరులకు పిండ ప్రదానము చేయుట మొదలగునవి చేసినచో అతడు అప్పటికప్పుడు సమస్త పాపముల నుండి ముక్తుడగును. చివరకు శివపదమును పొందును. శివక్షేత్రమునందు 7 రోజులు గాని 5 లేక 1 రాత్రి అయినను
గడుపవలెను. అట్లు చేయుట వలన కూడా శివపదము ప్రాప్తించగలదు. ఈ లోకమునందు తమ తమ వర్ణముల కనువుగా సదాచారములను పాటించు వలన కూడా మనుష్యుడు శివపద ప్రాప్తి పొందును. వర్ణమునకనుగుణముగా ఆచరణ సలుపుచు భక్తి భావముతో నుండినచో తన సత్కర్మలకు మించిన ఫలితము పొందును. కోరికలను సిద్ధింపజేసుకొనుటకు తన కర్మలకనువైన అభీష్ట ఫలమును శీఘ్రముగనే పొందును. నిష్కామ భావముతో చేయబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమునే చేకూర్చును. దినమునకు 3 విభాగములుండును. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము. ఈ మూడింటిలో క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహింపబడును. ప్రాతకాలమును శాస్త్ర విహితమైన నిత్యకర్మానుష్ఠాన సమయమని తెలిసి కొనవలెను. మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించవలెను. సాయంకాలము శాంత కర్మలకు అనువగు సమయమని తెలిసి కొనవలెను. ఇట్లే రాత్రిని కూడా సమయ విభాగము చేయబడినది. రాత్రి యందలి 4 యమములలోని మధ్య 2 జాములను నిషిధ కాలముగా చెప్పబడినది. విశేషముగా ఈ కాలమునందు చేయబడిన శివపూజలు అభీష్ట ఫలప్రదతలగును. అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలము పొందును. విశేషముగా కలియుగమునందు కర్మ వలననే ఫల ప్రాప్తి కలుగును. తమ తమ అధికారములననుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా అయినను సదాచార సంపన్నుడై శివారాధన చేయువాడు, పాపముచే భయపడువాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందును. ఋషులిట్లు పలికెను. సూత మహర్షి ప్రత్యక్షముగా లేమేమి యున్నవి వానిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదము పొందు విధానము సంక్షిప్తముగా తెలుపుము. ఇది వచ్చే భాగంలో చూద్దాం.